రైతులు నష్టపోవద్దు అని చెప్పేసి మాట్లాడుతున్నటువంటి రేవంత్ రెడ్డి గారికి కొన్ని విషయాలు నేను గుర్తు చేస్తున్నా. నిజంగానే రైతులు నష్టపోవద్దు, కానీ ఆ రైతులకు ఇవ్వాల్సినటువంటి యూరియా మీరు టైంకి ఇయ్యరు. రైతులు నష్టపోవద్దు అని చెప్తారు, కానీ కరెంటు చక్కగా ఇయ్యరు. రైతులు నష్టపోవద్దు అని చెప్తారు, పంటలు వేసుకునే టైంకి కనీసం ఏది కూడా ఇవ్వరు. ఆ పంటలకు పెట్టుబడికి అక్కడికి వచ్చేటువంటి రైతు బంధుని రైతు భరోసా అని చేసిరు కదా, అది చక్కగా ఇవ్వరు. రైతులు నష్టపోవద్దని పెద్ద పెద్ద స్టేట్మెంట్లు ఇచ్చి పేపర్లలో రాయించుకుంటారు, కానీ ఆ రైతులకు చేయాల్సినటువంటి రుణమాఫీ చక్కగా చేయరు. ఎంతమంది ఉన్నారండి ఇప్పుడు రుణమాఫీ కాని వాళ్ళు? బొచ్చడు మంది ఉన్నారు. చాలామంది ఉన్నారు రుణమాఫీ కానటువంటి రైతులు, బొచ్చడు మంది ఉన్నారు. చేస్తున్నారా? చేసిర్రా? ఇంకా పాపం అమాయకులు కొంతమంది 2 లక్షల పడినటువంటి రైతులను ఎట్లా మభ్యపెట్టిరు మీరు? వెంటనే ఆ పైన ఉన్నటువంటి ఆ 10,000, 20,000, 50,000, లక్షనో 2 లక్షల పైనటువంటి దాన్ని మీరు పోయి వెంటనే కట్టిరండి, మేము వెంటనే కట్టంగానే రుణమాఫీ చేస్తామని చెప్పారు. మీ మాటలు నమ్మినటువంటి రైతులు ఆడనో ఏడనో అప్పు సప్పు చేసి అదులు బదులు చేసి చేతి బదులు చేసి తీసుకుపోయి బ్యాంకులు కడితే ఈ లక్ష ఇట్నే మిట్టి మీద పడ్డది, మళ్ళీ ఆ 2 లక్షల రుణమాఫీ కాకపోయి. ఇగో ఈ రకంగా రైతులను నట్టేట ముంచినటువంటి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఇవాళ రైతులు నష్టపోవద్దు అని చెప్తా ఉంటే మరి నవ్వాలన్నా ఏడవాలన్నా అర్థం కావట్లేదు.